హలో ఫ్రెండ్స్, ఆగండి, స్క్రోల్ చేయొద్దు. ఈరోజు మీకు చూపించేది నిజంగా ఉపయోగపడే సమ్మర్ డ్రింక్. ఈ ఎండల్లో బయటకు వెళ్ళి చల్లని జ్యూస్ తాగాలనిపిస్తుందా? ఒక్కసారి ఆగండి, ఇంట్లోనే ఇంకా బెటర్గా చేసుకోవచ్చు. ఇది కేవలం జ్యూస్ కాదు, బాడీకి కూలింగ్ ఇచ్చే ఒక సూపర్ డ్రింక్. ముఖ్యంగా హీట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఒక్క గ్లాస్ దీనిని తాగితే చాలు, ఫ్రెష్గా ఫీల్ అవుతారు. ఇంకా మనం ఇందులో వేసే సబ్జా గింజలు, సాబ్దానా ఇవి బాడీకి చాలా మంచివి. ఇంకా ఒక చిన్న ట్విస్ట్ కూడా ఉంది. మనము ఈ జ్యూస్ని గ్లాస్లో కాకుండా మస్క్ మిలన్ బౌల్లోనే సర్వ్ చేస్తాం. అదే ఈ రెసిపీలో స్పెషాలిటీ. చూసే వాళ్ళకి కూడా వావ్ అనిపిస్తుంది. గెస్టులు వచ్చినా కూడా ఇంప్రెస్ అవుతారు. అందుకే ఈ వీడియోని చివరి వరకు చూడండి. చిన్న చిన్న టిప్స్ కూడా చెప్తాను. ఇలాంటి సింపుల్ అండ్ యూనిక్ రెసిపీస్ కోసం మన వంటల వసంతం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. అప్పుడే మేము పెట్టిన ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అలాగే ఈ వీడియోలో మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి వెంటనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వాళ్ళు కూడా దీనిని చేసుకుంటారు. సరే, ఇంకా ఆలస్యం చేయకుండా మన రెసిపీని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకోండి. దానిలో 2 చెంచాల సాబ్దానాన్ని వేసుకోండి. ఇలా నీళ్లు పోసుకొని 1 గంట నుంచి 2 గంటలు నానబెట్టండి. ఇది బాగా నానితే జ్యూస్లో మంచి టెక్స్చర్ అనేది వస్తుంది. లైట్గా జెల్లీలా ఫీల్ వస్తుంది. తాగితే చాలా బాగుంటుంది. మీకు టైం ఉంటే ముందుగానే నానబెట్టండి, లేకపోతే కనీసం 1 గంట అయినా సరిపోతుంది. అలాగే ఇంకో బౌల్ తీసుకొని 1 చెంచా సబ్జా గింజలు వేసుకోండి. ఇలా నీళ్లు పోసుకొని దీనిని 10 నుంచి 15 నిమిషాలు నానబెట్టుకోవాలి. చూడండి, ఇవి ఉబ్బిపోతూ చిన్న చిన్న జెల్లీ లాగా అవుతాయి. ఇవి వేసినప్పుడు జ్యూస్ కూలింగ్ అనేది డబుల్ అవుతుంది. ఇప్పుడు మస్క్ మిలన్ని తీసుకొని దానిని మధ్యలోకి ఇలా కట్ చేసుకోండి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. ఈ సీజన్లో ఇవి తింటే బాడీకి చాలా మంచిది, చాలా కూలింగ్ని ఇస్తుంది. ఇప్పుడు స్పూన్తో దీనిలో ఉన్న గింజలను తీసివేయండి. ఇలా చూపించిన విధంగా గింజలని 1 స్పూన్ సహాయంతో తీసివేయండి. ఈ గింజలు తీసివేయడానికి కొంచెం టైం పడుతుంది కదా, అందుకే ఇలా నెమ్మదిగా తీసుకోండి. పిల్లలు ఉంటే వాళ్ళని కూడా పిలిచి హెల్ప్ చేయమని చెప్పండి. వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఫీల్ అవుతారు. ఇంకో టిప్ ఏంటంటే ఈ గింజలని వేస్ట్ చేయొద్దు. కడిగి డ్రై చేసి తింటే కూడా చాలా మంచిది. ఇలా ఫ్యామిలీతో కలిసి చేసుకుంటే వంట అనేది కూడా బోర్ అనిపించదు. ఇప్పుడు స్పూన్తో పల్పుని కూడా తీసేయండి. ఇప్పుడు తీసిన పల్పుని ఇలా ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. చూడండి, ఇలా తీస్తే ఒక బౌల్ లాగా తయారవుతుంది. ఇందులో జ్యూస్ పోసుకొని తాగితే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. చూసిన వాళ్ళకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అలాగే ఎవరైనా సర్ప్రైజ్ అవుతారు. ఇది పర్ఫెక్ట్ ఐడియా. అలాగే ఇంకొక పాట్లో ఉన్న పల్పును కూడా తీసివేసి ఇదే బౌల్లో వేసుకోండి. ఇప్పుడు పల్పు తీయడం మొత్తం అయిపోయిన తర్వాత ఈ తీసిన పల్పుని గ్రైండర్లో వేసి జ్యూస్లా చేసేయండి. నీళ్ళు అవసరం లేదు. ఇదే చాలా జ్యూసీగా ఉంటుంది. మీకు కావాలంటే కాస్త వాటర్ యాడ్ చేసుకోవచ్చు, కానీ ఎక్కువగా అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ మీద బౌల్ పెట్టుకొని 2 టీ గ్లాసుల పాలని వేసుకోండి. ఇప్పుడు దానిలో మనము ముందుగా నానబెట్టి పెట్టుకున్న సాబ్దానాన్ని వేయండి. ఈ సాబ్దానాన్ని వేసి నెమ్మదిగా ఉడికించండి. చూడండి, సాబ్దానా అనేది బాగా ఉడికి బబుల్స్ లాగా వస్తుంది. ఇలా బబుల్స్ లాగా వస్తే సాబ్దానా అనేది బాగా ఉడికినట్టు లెక్క. ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ చక్కెర వేసుకోండి. మీకు స్వీట్ ఎక్కువగా అవసరమైతే 2 టీ స్పూన్స్ వేసుకోండి. మేమైతే ఇక్కడ 1 టేబుల్ స్పూన్ మాత్రమే వేసుకున్నాం. ఎందుకంటే మస్క్ మిలన్ ఆల్రెడీ స్వీట్గా ఉంటుంది. సో 1 టీ స్పూన్ అనేది సరిపోతుందని 1 వేసుకున్నాం. మీకు కావాలనుకుంటే 2 కూడా వేసుకోండి. ఇలా చక్కెర వేసిన తర్వాత 2 నిమిషాలు బాగా ఉడికించండి. చూడండి, పాలు కొంచెం చిక్కబడిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి 5 నిమిషాలు చల్లారనివ్వండి. ఇది చల్లారిన తర్వాత మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మస్క్ మిలన్ జ్యూస్ని దీనిలో పోసి బాగా కలపండి. ఇప్పుడు దీనిలో సబ్జా గింజలు వేసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేయండి. చూడండి ఎంత సూపర్గా ఉందో. ఇప్పుడే తాగాలనిపిస్తుంది కదా. ఇప్పుడు మనము ముందుగా పల్పు తీసి ప్రిపేర్ చేసుకున్న మస్క్ మిలన్ బౌల్లో దీనిని పోసుకోండి.
చూడండి ఎంత అట్రాక్టివ్గా ఉందో. ఇది చూసే వాళ్ళు కూడా వెంటనే ట్రై చేస్తారు. మీకు ఇలా సర్వ్ చేయడం ఇష్టం లేకపోతే సింపుల్గా గ్లాస్లో కూడా పోసుకొని దీనిని తాగవచ్చు. ఏ విధంగా చేసినా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. మీరు ఇది కంపల్సరీగా ట్రై చేయవలసిన రెసిపీ. ఈ సమ్మర్లో ఖచ్చితంగా ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇంత సింపుల్గా ఇంత టేస్టీగా మన ఇంట్లోనే ఒక సూపర్ కూలింగ్ డ్రింక్ అనేది తయారైపోయింది. మీరు తప్పకుండా ట్రై చేసి కమెంట్లో మీ ఫీడ్బ్యాక్ని చెప్పండి. ఇలాంటి సింపుల్ అండ్ యూనిక్ రెసిపీస్ కోసం మన వంటల వసంతం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మళ్ళీ ఇంకో సూపర్ రెసిపీతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. బాయ్ బాయ్.